హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శిరీష. టుడే మనం ఇంట్లోనే బాడీ లోషన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీలాంటి ఇంకొంతమంది ఆడియన్స్కి ఈ వీడియో సజెస్ట్ అవుతుంది. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, ఇంట్లోనే బాడీ లోషన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. నేను కొంచెమే చేస్తున్నా కాబట్టి చిన్న బౌల్ తీసుకున్నా. మీరు కొంచెం ఎక్కువ చేస్తుంటే పెద్ద బౌల్ తీసుకోండి. మన ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అలోవెరా జెల్ 3 స్పూన్స్ వేసుకోండి. నేను బయట కొన్న అలోవెరా జెల్ వాడుతున్నా అండి. మీరు కావాలంటే ఇంట్లోనే ఉంటాయి కదండి, ప్లాంట్స్ నుంచి తీసి కూడా వేసుకోవచ్చు. అలోవెరా జెల్లో చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయండి. మన ఫేస్కే కాదు, హెయిర్కి ఇంకా చాలా వాటికి యూజ్ చేస్తారు. అందుకే ఎక్కువ బ్యూటీ ప్రొడక్ట్స్లో అలోవెరా జెల్ని ఎక్కువ వాడతారు. మన సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వర్జిన్ కోకోనట్ ఆయిల్ అండి. మీరు కావాలంటే నార్మల్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మన స్కిన్ని చాలా హైడ్రేటింగ్ అండ్ చాలా షైనింగ్గా కనిపించేలా చేస్తుంది. ఈ ఆయిల్ డైరెక్ట్గా పచ్చి కొబ్బరి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారండి. 2 స్పూన్స్ వేసుకోండి. మన థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రోజ్ వాటర్ అండి. ఈ రోజ్ వాటర్ మనకి చాలా రకాలుగా సహాయపడుతుంది. స్కిన్ డ్రై అవ్వకుండా అలాగే ఓపెన్ పోర్స్ రాకుండా చూస్తుంది. ఇదొక 3 స్పూన్స్ వేసుకోండి. మన ఫోర్త్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ విటమిన్ క్యాప్సూల్స్ అండి. ఇవి ఒక 2 తీసుకొని వేసుకోండి. ఇవి మనకి ఎలా సహాయపడతాయంటే ఫేస్ మీద ఆయిలీనెస్ లేకుండా చేస్తాయండి. ఇవన్నీ వేసిన తర్వాత క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బాగా మిక్స్ చేయండి. చూశారు కదా ఎంత క్రీమీ టెక్స్చర్లా వచ్చిందో. ఇప్పుడు కరిగించిన వ్యాజ్లిన్ను వేసి మరొకసారి బాగా మిక్స్ చేయండి. ఇందులో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే వేయడం వల్ల మన స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది. బయట మార్కెట్లో కొనే బాడీ లోషన్స్లో చాలా కెమికల్స్ ఉంటాయి. దాని వలన మన స్కిన్కి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అలా కాకుండా సింపుల్గా ఇలా చేయండి. మన లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కార్న్ఫ్లోర్. దీనివల్ల మన ఫేస్ చాలా బ్రైట్నింగ్గా షైనింగ్గా మారుతుంది. ఇది 2 స్పూన్స్ వేయండి. ఇప్పుడు దీన్ని 3 to 4 మినిట్స్ బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా బాగా క్రీమీ టెక్స్చర్ లాగా వస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇంట్లోనే ఇలా చేయడం వల్ల మనకి మనీ చాలా సేవ్ అవుతుంది. ఈ బాడీ లోషన్ని ఒక చిన్న కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోండి. ఇప్పుడు ఈ బాడీ లోషన్ని హ్యాండ్ మీద అప్లై చేశా. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా బ్లెండ్ అయిందో, స్కిన్లో బాగా కలిసిపోయింది. చూశారు కదా ఫ్రెండ్స్ 5 మినిట్స్లో బాడీ లోషన్ ఎలా చేసామో. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.